గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 28వ తారీఖు బుధవారం. ముందుగా వొలటైలిటీ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి 17.5 నుంచి ఆల్మోస్ట్ 21.5 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది రైజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది కిందకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకున్నట్టయితే 2253 స్టాక్స్లో అబ్జర్వ్ చేస్తే ఈ రేషియో అనేది 1.17గా ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. కొద్దిగా అడ్వాన్స్ రేషియోనే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్ నిఫ్టీ 50లో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూసుకుంటే అడ్వాన్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో అడ్వాన్స్ 28 కనిపిస్తున్నాయి, డిక్లైన్స్ 22 కనిపిస్తున్నాయి. నిఫ్టీ 500 చూద్దాం ఒకసారి. అడ్వాన్స్ 304 ఉన్నాయి, డిక్లైన్స్ 196 ఉన్నాయి. మిడ్ క్యాప్ ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ 32 ఉన్నాయి, డిక్లైన్స్ 18 అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి హైయెస్ట్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూసుకుంటే సుజలాన్, డిష్ టీవీ, టాటా స్టీల్, హెచ్సిసి, ఐడియా, ఎంబసీ, జొమాటో, జేపీ పవర్, ఎస్ బ్యాంక్, రేణుక. అండ్ హైయెస్ట్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది ఎంబసీ అనేది ఫస్ట్ టైం నేను చూడటం, ఇంత పెద్ద క్వాంటిటీ వాల్యూతో ట్రేడ్ అవ్వటం. సో సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ ఎంబసీ. రిలయన్స్, అంబుజా, అదాని అంటూ ఇన్ఫీ, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి అండ్ టాటా మోటార్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం న్యూ 52 వీక్ హై అండ్ లో చూసుకున్నట్టయితే 68 సెక్యూరిటీస్కి అబ్జర్వ్ చేస్తే 52 వీక్ హైలోకి 15 రావడం జరిగింది, 52 వీక్ లోలోకి 53 రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో హైయెస్ట్ 52 వీక్ లోలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 52 వీక్ హై స్టాక్స్ ఇవి, అబౌవ్ 20 రూపీస్ ఉన్న స్టాక్స్. అదేవిధంగా 52 వీక్ లో స్టాక్స్ ఇవి అగైన్ ఏంటంటే 20 రూపీస్ పైన ఉన్న స్టాక్స్ అనమాట. ఓకే, సో జనరల్గా 52 వీక్ హై ఉంటే ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ చూస్తాం. 52 వీక్ లో ఉంటే జనరల్గా ఏంటంటే దాంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం ఫ్రెండ్స్. ఇకపోతే బల్క్ డీల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటే మనం అన్నపూర్ణ దీంట్లో బల్క్ డీల్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ ఉన్న స్టాక్స్ భారత్ కేరు అండ్ క్లౌడ్, డిష్ టీవీ, ఎంబసీలో మనం చూసాం కదా వాల్యూ అనేది కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ స్టాక్స్ అనేది కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. లిబర్టీ షూస్, ఓకే, మెట్రో బ్రాండ్స్ కూడా ఆల్ టైమ్ హైట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, సో యా, బ్లాక్ డీల్స్లో మనం అబ్జర్వ్ చేస్తే గోద్రేజ్, జాగ్రో, బ్లాక్ డీల్స్, సఫారీ, వీటిలో బ్లాక్ డీల్స్ అనేవి నడుస్తున్నాయి. షార్ట్ సెల్లింగ్లో ఐ థింక్ సిప్లా, యునైటెడ్ బ్రేవరేజెస్ అవి అప్పటి నుంచి అంతే ఉన్నాయి, వెరీ స్మాల్ క్వాంటిటీ అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే టాప్గా లూజరు మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ ఉంది. నిన్న మైనర్గా ఉంది బట్ పర్సంటేజ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. దాని తర్వాత టాప్ పర్ఫార్మెన్స్లో ఆయిల్, గ్యాస్, ఫార్మా, ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్, ఎఫ్ఎంసీజీ, మీడియా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది నిన్నటి డేటా. ఇకపోతే మనకి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. ఎస్జిఎక్స్ నిఫ్టీ పరిస్థితి అండ్ యుఎస్ డౌ జోన్స్. దాని తర్వాత మనం అనుకున్నాం కదా ఇక్కడ వొలటైలిటీ పెరుగుతుంది, ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి. నిన్నైతే కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందని చూద్దాం. సో మనకి డౌ జోన్స్ అయితే 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అగైన్ ఏంటంటే సింపుల్ మూవింగ్ యావరేజెస్ చూసుకుంటే మనం ఇక్కడ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఆర్జీబీ బ్లూ వచ్చేసరికి మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్. అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కడ కూడా పుల్ బ్యాక్ అనేది లేకుండా స్ట్రైట్ వేలో కిందకి వెళ్ళిపోతూ ఉంది డౌ జోన్స్ అనమాట ఇది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకుంటే ఇది వాళ్ళకి పాజిటివ్, మనకి నెగిటివ్. ఎందుకంటే మనం డాలర్స్లో ఏమన్నా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్స్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది. సో ఇండియన్ రూపీ అనేది చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి చెప్తుంది యాజ్ కంపేర్ టు ద యూఎస్డి ఐఎన్ఆర్. ఇకపోతే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి ఇక్కడ 16,870 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మనకి నిన్న నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 17,007 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ యొక్క 30 పాయింట్స్ అండ్
100 పాయింట్స్ అంటే 130 పాయింట్స్ అనేది మనకి గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ కరెంట్ ప్రైస్. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ 7:52. హోప్ ఇది కంటిన్యూ అవుతుందేమో చూద్దాం. అగైన్ ఏంటంటే మన టెలిగ్రామ్లో లేటెస్ట్ ఎస్జెక్స్ నిఫ్టీ చార్ట్ అనేది పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎస్జెక్స్ నిఫ్టీ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది, విచ్ ఈస్ వీక్ సైన్ యాక్చువల్లీ. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుందేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఏంటంటే స్టిల్ ఏంటంటే బ్రేక్ డౌన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం బేరిష్ సైడ్ ఉందాం. ఓకే, మార్కెట్ డైనమిక్గా చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి మనం వ్యూస్ అనేది మార్చుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే నేను బ్రాడర్ పిక్చర్లో ప్రస్తుతానికి కొంత బేరిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ఎలా మూవ్ అయితే అలా ప్లాన్ చేసుకుందాం. ఓకే, డోంట్ గో ఫర్ ఎనీ బయాస్ యాజ్ ఆఫ్ నౌ. మార్కెట్ కిందకి వెళ్తే కిందకి వెళ్ళిపోదాం, మనం కూడా పైకి వెళ్తే పైకి వెళ్ళిపోదాం, సైడ్ వేస్లో ఉంటే వెయిట్ చేద్దాం. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.